Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. గుడ్ మార్నింగ్ తాతయ్య. శివ, సరైన సమయానికే వచ్చావు. నువ్వు ఇలా వెళ్ళగానే ఒక కొత్త రాగాన్ని కనిపెట్టాను. నీకు చెబుతాను, నేను ఎలాగైతే పాడుతున్నానో అలాగే నువ్వు కూడా పాడాలి. ఓకే తాతయ్య, మొదలు పెట్టండి. మన దేశం భారతదేశం, మన దేశం భారతదేశం, మన దేశం మన దేశం భారతదేశం. సంగీతం పాడాలంటే జ్ఞానమున్న వాళ్ళు కావాలి. అర్థం పర్థం లేకుండా ఎందుకలా అరుస్తావు? నేను శివాకి నేర్పిస్తున్నాను. ఏవండి మీరు, నేను పాడిన పాటలో మైమర్చిపోయి మీరు మొత్తం మర్చిపోయినట్టున్నారు. ఊరుకున్నా నన్ను చేపట్టి లాక్కొచ్చి నీకు నేను పాట నేర్పిస్తానని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారేంటి? సరే పర్వాలేదులే, నువ్వు కూడా నా దగ్గర పాట నేర్చుకో. ఒక గురువు దగ్గర ఏకంగా 10-12 మంది శిష్యులు ఉండొచ్చు. ప్రారంభిద్దాం. ఇది నా యొక్క దేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నా? భీమ్, అసలు ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ బామ్మకు పాట నేర్పిస్తున్నాను. తాతగారు, నేను ముందు తిన్నగా వంట చేయడానికి వెళ్ళాను, కానీ మీరు నన్ను ఇక్కడికి పిలిచి పాట చెప్పిస్తారని చెప్పి నన్ను కిచెన్ నుంచి తీసుకొచ్చారు. నువ్వు నన్ను ఏదో ఆట పట్టిస్తున్నావు అనుకుంటున్నావు. తాతయ్య, ఇదంతా మన బామ్మ వేసిన ప్లానే. ఓహో, అసలు విషయం ఇదా? భీమ్ సింగ్, నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని నేను పాడే పాటలని వినాలి. అర్థమైందా? ఏంటే మా అమ్మగారు నన్ను కాపాడండి, తాతగారితో పాట పాడాలా? టీవీ చూద్దాం. ఈ రోజు ముఖ్యమైన వార్త ఇదే. నిన్న రాత్రి మన వేదా సిటీలో ఒక తోడేలు వచ్చి వెళ్ళింది. అది రావడం మాత్రమే కాదు, ఒక మేకని కరిచి తీసుకువెళ్ళింది. ఈ భయంతో ఊరు ప్రజలు కొట్టులు తెరవకుండా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉన్నారు. ప్రజలందరూ ఆ తోడేలు ఏం చేస్తుందా అని భయంతోనే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, దీనికి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? ఏంటి చెప్పమంటున్నారు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఏదైనా ఒక సింహం వచ్చిందనుకో, ప్రజలు చెప్పేవారు దానికి ముందు నువ్వు ఇక నుంచి వెళ్ళిపో, లేకపోతే లడ్డు సింగ్ వస్తారు అని. అది ఆ సింహం వినగానే పారిపోతుంది. తర్వాత ఇదంతా నాకు ఒక లెక్క చాపాటు చూద్దాం. వెయిట్ అండ్ వాచ్, దీని సంగతి ఏమవుతుందో చూడండి. విన్నారు కదా ప్రజలారా, మీరెవరూ భయపడకండి. లడ్డు సింగ్ ఖచ్చితంగా ఆ తోడేళ్లను పట్టుకుని తీరుతారు. అందరూ మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి. అరే, ఎవరు ఎంతగా అరుస్తున్నారు? నాకే అసలు ఇక్కడ భయంతో నిద్ర పడట్లేదు, అందులోనూ ఈ మనిషి అరుస్తున్నాడు. వేరే ఎక్కడికైనా వెళ్ళి అరచు కదా. సార్, వచ్చేస్తుంది, పరిగెత్తండి పరిగెత్తండి. అందరూ పారిపోండి, త్వరగా పారిపోండి, పారిపోదాం రామయ్యా. కష్టంలో త్వరగా 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 నడుస్తుంది.
వెళ్ళు 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 దగ్గరికి రాకు. త్వరగా 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 వెళ్ళిపోయా. ఉన్న చూడే తాగే. మీరు ఆ తోడేలు గురించి న్యూస్ విన్నారా? మా ఇంటి పక్కన ఎవరిదో మేక పిల్లని తీసుకెళ్లిపోయిందట. ఏంటి తోడేలా? మన ఊర్లో తోడేలుకి అసలు పనేంటి? ఖచ్చితంగా అది తోడేలు రూపంలో ఉన్న ఏలియన్ అయ్యేంటేంది? జూడీ, నువ్వు ఏలియన్స్ తప్ప దేని గురించి ఆలోచించవా? వాడి గురించి వదిలేరేవా, ముందు ఆ వుల్ఫ్ని ఎలా పట్టుకోవాలో ఆలోచిద్దాం, సరేనా? నాకెందుకో మనమందరం కలిసి రాత్రికి పాట్రోలింగ్ కి వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. మనతో పాటు లడ్డు సింగార్ని తీసుకువెళ్దాం. ఓకే శివ. లడ్డు సింగారు, చెప్పు శివ, ఏంటి? ఓకే 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 సరే శివ, మేము కూడా అక్కడికి వచ్చేస్తున్నాం. ఈ శివ నన్ను ఎందులోనైనా ఇరికించకుండా ఊరుకోను అనుకుంటాను. లడ్డు సింగ్ సార్, మీరు మీ కానిస్టేబుల్ అటువైపు వెళ్ళండి. రేవా ఇంకా ఆది, మీరిద్దరు ఇటువైపు వెళ్ళండి. మీలో ఎవరికి ఏమీ కనపడకపోతే మెయిన్ క్రాసింగ్ సిగ్నల్ కి వచ్చేయండి. ఓకే, ఓకే శివ. శివ. ఇది మన డాగీ సౌండే కదా యూడి? రేవా, లడ్డు సింగారు, వెంటనే వెస్ట్ రోడ్ కి రండి. మన డాగీ సమస్యలో ఉంది. కంపాస్. సరే సరే కానిస్టేబుల్, నువ్వు వెంటనే వెస్ట్ రోడ్కి తీసుకువెళ్ళు. కానీ ఇది దగ్గర నుంచి కాస్త త్వరగానే ఉండు. అలాగే సార్. సారీ, నీకు వేటాడాలనుంటే అడవిలోకి వెళ్ళి వేటాడు. ఇది మా ఏరియా, లోపలికి రాకు. లడ్డు సింగ్ సార్, ఈ ఉల్ఫ్ని ఎలాగైనా పట్టుకొని ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి వదిలేయాలి. శివ, యూ డోంట్ వరీ. ఎటువంటి వాటిల్ని పట్టుకోవడానికి నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్, ఐడియాలు కూడా ఉన్నాయి. చెప్తాను, వినో వినో. ఎలా వద్దా? ఐడియా బానే ఉంది, కానీ ఇది కొంచెం డేంజర్. ఎందుకైనా మంచిది, నేను దూరం నుంచి మిమ్మల్ని చూస్తాను. త్వరగా రా కాసంలో. నాన్న శివ, సాయంత్రం పూట అన్ని కిటికీ తలుపులు మూసేయి. ఈ ఉల్ఫుల్ని అసలు నమ్మనే నమ్మకూడదు. ఎప్పుడు లోపలికి వస్తుందో తెలియదు. ఓకే బామ్మ, గుడ్ నైట్. జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్, ఇదేనయ్యా అద్భుతమైన స్పాట్. దాన్ని మనం ట్రాప్ చేసి పట్టుకోగలం. అదేంటయ్యా, మనుషులతో ఆడుకుంటుందా? దాని సంగతి చెప్తాను ఉండు. ఖచ్చితంగా అది ఇదిగో దీన్ని తినడానికి వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దాని మీద ఇదిగో దీన్ని వేసి పట్టుకోవాలి. నువ్వు ఆకేయాలి, సరేనా? నువ్వు మర్చిపోకుండా ఇలాగే ఇక్కడే చెట్టు కిందే ఉండు. అప్పుడు నేను పట్టుకోవడానికి అది వచ్చినప్పుడు నేను ఈ వలని వేసేస్తాను. ఎలా ఉంది నా ప్లాను? నా ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఎలా ఉందో చెప్పవయ్యా? సార్, నన్ను తక్షణం పైకి పంపించడానికి మీరు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు సార్. సార్, నాకు మేకలాగా నేను అరవలేను సార్. తోడేళ్ళ కావాలంటే అరుస్తాను సార్. కానిస్టేబుల్, ఎప్పుడు చూసినా ఇలా భయపడితే ఎలా చెప్పు? సరే విను. సార్, మీరు అద్భుతంగా అరుస్తున్నారు సార్. మీలో చాలా టాలెంట్లు దాకున్నాయి సార్. మీరు అరుస్తుంటే బొద్దుగా ఉన్న మేక అరుస్తున్నట్టు ఉంది సార్. మీరు ఇంతకు ముందు యాక్టింగ్ ఏదైనా చేశారా సార్? యాక్టింగ్
నేను స్కూల్లో కాలేజీల్లో చాలా యాక్టింగ్లు చేశానయ్యా. స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ వామ్మో ఎన్ని అవార్డులు తీశానో నీకు తెలుసా? మా ఇంటికి వచ్చి చూసావనుకో ఈ అవార్డు తీయనంత అవార్డులే తీశాను. చూడొచ్చు నువ్వా? అలాగా సార్, అయితే ఇందులో మెయిన్ రోల్ మీరే చెయ్యాలి సార్. మేకల వేషం వేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సార్. తీసుకోండి సార్, మీరు ఆ తోడేళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు. ఖచ్చితంగా ఫేమస్ అయి టీవీలో వస్తారు సార్. మీ యాక్టింగ్ టాలీవుడ్ లోనే కాదు సార్, హాలీవుడ్ లో కూడా పేరు సంపాదిస్తారు. అవార్డుల మీద అవార్డులు, అవార్డుల మీద అవార్డులు సాధిస్తారు సార్. ఇక ఒక్క క్షణం ఆలోచించకండి, రంగంలోకి దిగిపోండి సార్. కష్టంలో సరే సరే నువ్వు చెప్తున్నావు కదా, నేను కూడా చేస్తానులే. అయితే మొదలెట్టండి సార్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.